జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. అబ్బా ఒరే ఇక్కడ వెయిట్ చేసే బదులు లోపలికి వెళ్ళి ఉషా ఏం చేస్తుందో చూసి రావచ్చు కదరా. అలా చూస్తే నా మీద అనుమానం వస్తుంది. సరైన ప్లాన్ లేకుండా ఇంకెంతసేపని వెయిట్ చేస్తాం? అసలు ఆ ఉషా ఇంట్లో ఉందో లేదో? ఈ టైంలో ఇంట్లోనే ఉంటుంది. పోల్ వెళ్ళేదాకా ఆగాలంతే. ఈ టైంలో పోల్ వెళ్ళినా మనం వెళ్ళలేమరా, ఎందుకంటే రోడ్డు మీద జనాలు ఉన్నారు కాబట్టి. పాయింటే. బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు బాబు కొంచెం మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండి బాబు. బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు ఆకలిస్తుంది బాబు, ధర్మం చేయండి బాబు. బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు ఎంత కొంత ధర్మం చేయండి బాబు. బాబు ధర్మ పెబువులు. డబ్బులు లేవు కానీ ఇంకో మాట చెప్పు. అయితే నాతో పాటు అడుక్కోండి బాబు. ఎంత పొగర్రా నీకు? ఇందులో పొగరే ఉంది బాబు. ధర్మం చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు, అందుకే అడుక్కోమని చెప్పాను. ఆ మాటలు అంటావురా నువ్వు? ధర్మం చేయడానికి డబ్బులు కావాలి బాబు, పుణ్యం కావాలంటే అడుక్కునైనా ధర్మం చేయాలి బాబు. రే నీకు చాలా ఎక్కువైంది, ఎల్లెళ్ళు. వెళ్లే ముందు ఒక్క మాట బాబు. ఏది చెప్పు. ఉదయం నుంచి ధర్మం చేద్దామంటే బిచ్చగాడు దొరక్క అల్లాడిపోతున్నాను బాబు. మీరు దొరికారు, ఇదిగో బాబు. రేయ్ నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? మనుషులందరూ ఒకేలాగుంటారు బాబు. నవ్వింది చాలులే. అరే పంచ్ డైలాగులు ప్రతి చోట పనికిరావురా. నీ పంచ్ డైలాగుల తర్వాత రా, ముందడు చూడు. రై ఎవరు మీరు? బండి కొంచెం ప్రాబ్లం వస్తే చూస్తున్నాం సార్. ఏమైంది? అంటే టైర్ లోపల ట్యూబ్ ఏదో అయిందని డౌట్ సార్. అది బానే ఉంది. స్టేషన్ కి వెళ్దాం పదండి. సార్ 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 నిజం చెప్పాలంటే మా వాడు గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. క్లియర్ గా చెప్పండి. అంటే ఈ రాజుగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. ఆ అమ్మాయి ఈయన కాక ఇంకోటి లవ్ చేస్తున్నాను మాకు డౌట్ సార్. చూద్దామని ఇక్కడ ఉన్నాం సార్. వీడేదో కొత్త స్టోరీ మొదలు పెట్టాడు. చూసి ఏం చేద్దామని? అది నిజమో కాదో తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నాం సార్. అంతే అంతే. ఆ అమ్మాయి ఇదే కాలనీలో ఉంటుందంట సార్. ఆ అమ్మాయి పేరేంటి? చచ్చం. ఇప్పుడు ఏం పేరు చెప్పాలరా దేవుడా? నీరజ. నీరజ ఏమైందిరా, ఏడుస్తున్నావు ఎందుకు? అన్నా నాకు నీరజ మీద ఎలాంటి అనుమానమే ఉండేది, అందుకే ఇవాళ ఈ కాలనీలో బీటేద్దాం అని చెప్పాను. నా అనుమానం కరెక్టే అయిందన్నా. అంటే నువ్వు నేను బ్రదర్స్ అన్నమాట. ఓహో వాలి సుగ్రీవుల్లాగా ఒకటే తారక లైన్ వేస్తున్నా బ్రదర్స్. తోకలు ఒకటే తక్కువ. బ్రదర్ నేను ఎంగిల్ తిన్ను కాబట్టి ఆ నీరజను నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకో. సర్లే నేను సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని వాడను. ఓవర్ టు యూ. నువ్వే ఎంజాయ్ చెయ్యి. నాకొద్దు. నాకు కూడా వద్దు. బ్రదర్స్ మీరిద్దరు ఈ ఫీల్డ్ నుంచి తప్పుకుంటే ఆ నీరజకి నేను వేసుకుంటా లైన్. నో ప్రాబ్లం రా. ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్దాం పద. పదన్నయ్య. జాగ్రత్త సార్. బాగా ఉంటాను సార్. భలే కథలు లేవరా నువ్వు. హల్వా? ఓ బ్రహ్మాండంగా ఉంది. షీలాకి ఇవ్వాల్సిన ₹1 కోటి అడగడానికి ఇదే సరైన సమయం. కానీ ఏమిటి లక్ష్మి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ రావు గారు మిమ్మల్ని ఒక్క వరం అడగచ్చా? కైకేయిలాగా ప్రాణం మీదకి వచ్చే వరం కాకపోతే ఓకే. రావు గారు నాకు కొంచెం డబ్బు కావాలండి. కావాలంటే తీసుకోరా. ఎంత? ఓ 10,000 సరిపోతాయా? పోనీ ఒక 25,000 తీసుకో. ఏమో లక్ష్మి, 25,000కి ఇంత ఆర్భాటం అవసరమా? పిచ్చి మోహమా, అడిగితే ఇచ్చేస్తాను కదా.
ఇరక పరక సరిపోవండి. పోనీ 1 లక్ష తీసుకో. నువ్వేం వేస్ట్ చేయవు కదా, నగలో చీరలు కొనుక్కుంటావు అంతే కదా. తీసుకో, ఎంజాయ్. 1 లక్ష కూడా సరిపోదండి. సరే, ఎంత కావాలో నువ్వే చెప్పు. 1 కోటి రూపాయలు కావాలి. ఎంతన్నావు? 1 కోటి రూపాయలేనండి. 1 కోటి రూపాయలా? అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. 1 కోటి రూపాయలే. 1 కోటి రూపాయలకి దేనికే? మనుగాడి పెళ్లికే? అప్పుడు చూద్దాంలే. అప్పటిదాకా నేను ఆగలేనండి, నాకు ఇప్పుడే కావాలి. ఆను ఆ? ఆను ఎందుకు? మందు కూడా కొట్టలేదు, నిజంగానే అడుగుతున్నావు. ఎందుకో చెప్పవే. ఎంత కావాలో చెప్పాను కానీ ఎందుకో చెప్పలేనండి, రహస్యం. నువ్వు చెప్పబోతే నేను ఇవ్వలేను. 1 కోటి రూపాయలు కావాలా? ఎందుకో చెప్పవా? ఒళ్ళే ఎలా ఉంది? తెక్కగా ఉందా? భార్యకి గౌరవం ఇవ్వలేని వ్యక్తి మీరు. నేను డబ్బివ్వనన్నాను గాని గౌరవం ఇవ్వనని చెప్పలేదే. ఇలాంటి తిక్క మాటలు మాట్లాడితే బోల్డని ఇస్తాను. ఎలా? ఇదిగో ఈ ఎలకలో 25 ఏళ్ల మట్టి చూస్తున్నాను, నాకేం కొత్త కాదు. హల్వా పెట్టి 1 కోటి రూపాయలు కొట్టేద్దామని. ఒసేయ్ శ్రావణి, నేను పెళ్లి చూపుల్లోనే చెప్పాను, పెళ్లి పందిట్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుక్కి ఇది అన్ఫిట్. అత్తయ్య, ఫిట్ అన్ఫిట్ అని తేల్చడానికి నేను జాకెట్ ని కాదు, మీరు టైలర్ కాదు. జాకెట్ ఎక్కువగా మాట్లాడకే. నీ నోట్లోంచి ఇంకో మాట వచ్చిందంటే నువ్వు డైవర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా రావుగాడికి 2వ పెళ్లి చేస్తా. నర్స్, కాస్త ఆగండి. మొన్నే కదా మనో పెళ్లి అనుకున్నాం, ఒకేసారి 2 పెళ్లిళ్ళంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అత్తగారి అత్తగారు 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 ఎందుకు ఎలా అరుస్తావు? స్పృహ తప్పానంతే. స్పృహ తప్పారా? మీరు లేచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. సరే, మళ్ళీ పడుకుంటాను. దీ నోట్లో తులసి నీళ్లు పోయా. గుట్టు జారి తుళ్ళిందా తుండే